Miracles of God. చాలా రోజుల క్రితం భూమి మీద చాలా మంది మనుషులు నివసించేవారు. కానీ వాళ్ళు దేవుని మాట వినడం మానేశారు. వాళ్ళు మంచి పనులు చేయకుండా చెడు పనులు ఎక్కువగా చేయసాగారు. దేవుడిది చూసి చాలా బాధపడ్డాడు. నేను మనుషులను సృష్టించాను కదా, కానీ వాళ్ళు చెడ్డవారిగా మారిపోయారు అని దేవుడు విచారించాడు. కానీ ఆ రోజుల్లో ఒక మంచి మనిషిన్నాడు. అతని పేరు నోహా. నోహా మంచి మనిషి. అతను దేవుని మాట వింటాడు. దేవునితో స్నేహంగా ఉండేవాడు. దేవుడు నోహాతో ఇలా చెప్పాడు, నోహా, భూమి మీద చెడు చాలా పెరిగిపోయింది. కాబట్టి నేను పెద్ద నీళ్లవర్షం పంపబోతున్నాను. నీవు ఒక పెద్ద పడవ చేయాలి. అందులో నీ కుటుంబాన్ని కాపాడుతాను. దేవుడు నోహాకు పడవ ఎలా చేయాలో చెప్పాడు. పడవ చాలా పెద్దదిగా ఉండాలి. అందులో నోహా, నోహా భార్య, అతని కుమారులు, వారి భార్యలు అందరూ వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు. దేవుడింకా ఇలా చెప్పాడు, ప్రతి జంతువులో నుండి రెండు చొప్పున పడవలోకి తీసుకురా. ఏనుగులు, సింహాలు, పక్షులు, చిన్న జంతువులు, పెద్ద జంతువులు అన్నీ. నోహా దేవుడు చెప్పిన ప్రతీ మాటను నమ్మాడు. ఎవరూ నమ్మకపోయినా నోహా ఆగలేదు. దేవుడు చెప్పినట్లే నోహా అన్నిటినీ సరిగ్గా చేశాడు. అందుకే దేవుడు నోహాను ప్రేమించాడు. పిల్లలు, ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది తెలుసా? దేవుడు మంచి పిల్లలను ప్రేమిస్తాడు. మనము దేవుని మాట వినాలి. దేవుడు ఎప్పుడూ మనల్ని కాపాడుతాడు. ధన్యవాదాలు దేవా, మేం నీ మాట వింటాం. లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.